వర్షం పడుతున్నాను అనుకుంటాను, తక్కువగానే అప్లికేషన్స్ అంటే వినతి పత్రాలు వచ్చినాయి. అందులో వచ్చిన దాంట్లో ఒకటి ఇందిరమ్మ హౌసెస్ అంటే డబల్ బెడ్రూమ్స్ ఇందిరమ్మ హౌసెస్ అని రేషన్ కార్డ్స్ మేజర్గా వచ్చినాయి. అదేవిధంగా ఒకరు మాకు సిలిండర్ది 500 రూపీస్ ఉండేది, ఆ సబ్సిడీ పూర్తి స్థాయిలో రావట్లేదు అని చెప్పేసి. అదేవిధంగా ఒకరు ఎవరు ల్యాండ్ ఇష్యూ ఏదో వచ్చినారు. నెక్స్ట్ తర్వాత రుణమాఫీ 2 లక్షల కంటే పైన ఉంది, మాకు రుణమాఫీ చేయాలని దూరం నుంచి ఐజా నుంచి మల్దకల్ అని చెప్పేసి వారు రావడం జరిగింది. ఇలాంటివి ఉన్నాయి, కామన్గా ఉన్నాయి, నేను చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ భవన్లో ఇలాంటి వినతి పత్రాలు తీసుకున్న ద్వారా నిజంగా ప్రజలకు ఎవరైతే నిజంగా నిస్సహాయంగా ఉంటుంటారో ఎక్కడ పోలేనటువంటి వాళ్ళకు నిజంగా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చడం నుంచి తప్పనిసరిగా ఇవి వాళ్ళకు వర్కౌట్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తాను. ఈ సందర్భంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ తీసుకున్నట్లయితే అంటే వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ఇందిరమ్మ హౌసెస్ గురించి డబల్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడారు. గతంలో నిజంగా ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కు ఈ డబల్ బెడ్రూమ్స్ ఆ రోజు ఇచ్చింది ఉంటే ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నారో ఈరోజు ఇంత ఇదిగా ఉండేది కాదు. ఎందుకంటే 3,500 ఇళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఇస్తే ఈరోజు ఇంకా కూడా ఒక 3,500 ఇళ్ళు వస్తే బాగుంటుంది దాంట్లో ఉన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పూర్తి స్థాయిలో అంటే 10 సంవత్సరాలలో వదిలిపెట్టేయడం నుంచి వాటిని పట్టించుకోకపోవడం నుంచి బీద ప్రజలు పట్టించుకోకపోవడం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీదల కోసం పనిచేస్తుందని చెప్పి నిజంగానే వాళ్ళు వచ్చినారు. బీదల కోసం చేయాలి కాబట్టి దానికోసం వెళ్తే ఈరోజు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అందులో భాగంగా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 3,500 ఇళ్ళు అలాట్ చేసింది. మళ్ళీ కూడా ఇంకొక 3,500 ఇళ్ళు అవసరం అనేది ఇమీడియట్గా వస్తూ ఉన్నారు. చాలా రకాలుగా ఉన్నారు. అందులో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అంటే జాగా ఉంది ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అసలు ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు, ఎక్కడ ఉంటుందో తెలియని అటువంటి పరిస్థితులు ఉన్నారు. కొంతమంది రెండేడు దాంట్లో కొంచెం గొప్ప కాలం గడుపుతూ ఉంటున్నారు. ఇలాంటి కేటగిరీస్ వాళ్ళకు మంచి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి చేసినటువంటి వాళ్ళకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. ఇంకొక విషయం కూడా తీసుకున్నట్లయితే ఈ సందర్భంగా ఎక్కువగా వచ్చినటువంటి దాంట్లో రేషన్ కార్డ్స్. కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటివని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అదేవిధంగా కన్సల్ట్ మంత్రి గారు దగ్గర నుంచి కూడా వచ్చినటువంటిది ప్రతి వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇందిరమ్మ హౌసెస్ అయినా ఫేస్ వైజ్గా వెళ్ళడానికి, కానీ రేషన్ కార్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని. అయినా కూడా అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం అనేది రాకపోతే కూడా ఇక్కడికి వచ్చినారు. నిజంగా గతంలో 6-7 సంవత్సరాలు పూర్తిగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలనుకుందుకే ఈరోజు పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళే తీసేయాలి, పుట్టిన వాళ్ళని ఎంట్రీ చేయాలి, కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళని ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయడానికే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఇది బర్డెన్గా అయిపోయింది. అయినా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 90+% ఇచ్చినారు. ఇంకేదైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైకమాండ్ నుంచి అందరికి ఇవ్వమంటే అని చెప్పినారు, ఇస్తూ ఉన్నారు. మరి ఇందులో గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, ఇది ఇంకా రాలేదు, అదంతా రాలేదు. ఇక్కడ రుణమాఫీ గురించి మాట్లాడితే ఇంకోటి రుణమాఫీ గురించి ఒక అతను వచ్చినాడు, 2 లక్షల పైన. నేను అందులో డబ్బులు నిజమే అతనికి రాలేదు, ఇది యాక్సెప్ట్ చేయాల్సినది కాదనట్లేదు. ఎందుకంటే రిటర్న్గా ఆయన ఇచ్చినాడు, స్టాంప్ పెట్టి దాని మీద పెట్టి ఇచ్చినాడు, సార్ మాకు చేయాలన్నారు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అందరు చేసిండ్రు. ఏదైనా అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళే ఇక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ ఒక మాట మాత్రం ఇక్కడ మాట్లాడాల్సి, 21,000 crores రూపీస్ ఈ రుణమాఫీ కోసానికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అయినా ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఇది చేసిండ్రు, మేము చేయలేకపోయినామని అయితే మాత్రం చెప్పారు. ఇది మంచి పని చేసేదని మాత్రం వాళ్ళు మాట్లాడతారు. 21,000 కోట్ల రూపాయలు ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా చేయలేదు. మేము ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే
దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇట్లనే అక్కడక్కడ ఒకటి ఉన్నా కూడా వాళ్ళ కోసం మేము చెప్తున్నాం. అతనే చెప్పినాడు, సార్ మాకు రైతు భరోసా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం, దాని మాదిరిగానే మాకు ఇది కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుంది అన్నారు. దాని గురించి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హైకమాండ్ డెఫినెట్గా దాని మీద స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అట్లనే ఇంకొక విషయం కూడా అక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మిత్రులు ఒకసారి ఇక్కడ బయట మాట్లాడుతున్నప్పుడు మీడియా మిత్రులు అడిగినారు, ఉత్తరం సైడ్ అయితే బాగా డెవలప్ చేసుకున్నారు, ఇక్కడ దక్షిణంలో కాలేదని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఇది నిజమేనా అని చెప్పేసి. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా దక్షిణ భాగానికి కలవకుర్తి నుంచి ఎమ్మెల్యే. గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ ఏముంటుంది, కాంగ్రెస్ పెద్ద ఆయన అంటే గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి పూర్తి స్థాయిలో అన్నీ కావాలనుకుంటారు. కానీ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు మాత్రం రోడ్స్ చూసుకుంటే చాలా బాగుంటాయి, వైడన్గా ఉంటాయి, ఇష్టారాజ్యంగా బాగానే చేసి పెట్టారు. కానీ మిగతా కాన్స్టిట్యూన్సీస్కి అంత చేయలేదు. అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమన్వయం చేయాలనే ఉద్దేశం. మరి ఈ ప్రాంతానికి కూడా రోడ్లు ఎక్కువ ఇవ్వాలనే ఇంటెన్షన్, ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఫోర్త్ సిటీ కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఒకరిద్దరు మిత్రులు అక్కడ మీడియా మిత్రులు అడిగిన కాబట్టి చెప్తా ఉన్నారు. ఈరోజు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. మా ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకున్నట్లయితే 600 కోట్ల రూపాయలు పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి మా కలవకుర్తి కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ చేశాం. మరి ఎందుకు 600 కోట్లు ఇచ్చినా కూడా స్టిల్ ఇంకా ఒక 300-400 కోట్ల రూపాయలు అవసరం వచ్చేటువంటిది ఉంది. గతంలో ఒకవేళ ఈ ప్రాంతానికి అదే కలవకుర్తి కానీ ఈ కలవకుర్తి లాంటి ఏవైతే కాన్స్టిట్యున్సీస్కి చేసి ఉన్నట్లయితే, అంటే డబ్బులు శాంక్షన్ చేసి అవి డెవలప్ చేసి ఉన్నట్లయితే ఇన్ని 100 కోట్ల రూపాయలు మరి రావాల్సిన అవసరం, అడగాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ కళాకృతికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కన్సర్న్ మినిస్టర్స్ మరి దీనికి అంటే అమౌంట్ శాంక్షన్ చేసి 600 వచ్చింది. అయినా కూడా ఇంకా సరిపోలేదని చెప్పేసి మా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అక్కడనే మిగతా S12 మహమ్నార్లో కూడా ఈ రోడ్డు లేదు, ఆ రోడ్డు లేదు, ఇది ఇలా ఇది గుంతలు పడ్డాయని మాట్లాడుతుంది. గతంలో చేయలేదు, ఈరోజు చేస్తూ ఉన్నారు. హ్యామ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. అందులో ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఇది తీసుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగనే ఇరిగేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇరిగేషన్ అసలు అక్కడ తీసుకెళ్ళి మీకు అందరు తెలుసు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 1,00,000 కోట్ల దగ్గరగా ఆ కాళేశ్వరం మీద పెట్టింది. మా దగ్గర కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు 42,000 కోట్ల రూపాయలు వెచ్చించేసి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేద్దాం, దాదాపుగా మరి 12 లక్షల ఎకరాలకు 20 లక్షల ఎకరాలకు పాతుంది పాలమూరు అని అట్లనే ఉమ్మడి రంగారెడ్డి అన్నారు. నేను మీడియా ద్వారా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు వరకు అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా దాని మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పూర్తి స్థాయి ఇంకా రాలేదు, వర్క్ నడుస్తూ ఉన్నాను. నేను కూర్చొని ఇది కంప్లీట్ చేస్తానన్నటువంటి ఆ పెద్ద సార్ అది చేయలేదు. అక్కడ మాత్రం బాగా డెవలప్ అయ్యింది. ఈరోజు దక్షిణ ప్రాంతానికి రైతులు కదా వీళ్ళు మరి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళేసి అక్కడే పెట్టిండ్రు, ఈ పాలమూరు రంగారెడ్డి పెట్టలేదు. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ అడిగింది, ఈ గవర్నమెంట్ అడుగుతూ ఉంది, అయినా కూడా వాళ్ళు స్పందిస్తలేదు. దానికి డబ్బులు వెచ్చించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా సర్దుబాటు చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తూ డబ్బులు అలాట్ చేసి ఆ వర్క్ చేయిస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రమే ఈ రైతులకు మేలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కేఎల్ఐ కానీ లేకపోతే అంటే కేఎల్ఐ అంటే తీసుకుంటే కేఎల్ఐ ద్వారా ఒకటి D82 అని చెప్పేసి అది కలవకుర్తి ప్రాంతంలో ఉంటుంది. పూర్తి 59.5 కిలోమీటర్లు ఉంటుంది. దానికి ఆ రోజులో 179 కోట్ల రూపాయలు 179 కోట్ల 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు వాస్తవే. కానీ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా కాలువలు తవ్వించడం, ఆ రైతులకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వకపోవడం, ఎల్ఏ పేమెంట్స్ చేయలేదు, తర్వాత కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఎలా చేస్తారు? చేయకుండా ఈ రోజు వరకు పెండింగ్ ఉంది. ఎప్పుడో 6-7 సంవత్సరాల కింద కావాల్సినటువంటి D82 కలవకుర్తి ఇది అనుసంధానంగా ఉండడాన్ని
ఇప్పటివరకు చేయలేదు. ఈరోజు అంటే ఇప్పటివరకు అంటే ఇప్పుడు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు పూర్తి స్థాయిలో రైతులకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రావాలో వాళ్ళకు కూడా చేసి వర్క్ మొత్తం కంప్లీట్ చేసిండ్రు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా గేట్ వాల్స్ లేవు. ఎక్కడ కూడా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినట్లయితే ఆ కాలువ పడిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా డైవర్షన్ అనేది పెట్టలేదు. ఆ కాలువ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ కాలువకు ఇక్కడ కూడా డైవర్షన్ లేదు. అదే భర్త దాని మీద పోతే ఎక్కడికక్కడ దండు పడేసేసి పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా పోతా ఉన్నాయి. మరి ఈరోజు ఏమాత్రం ప్లానింగ్ లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా, రైతులను ఏమాత్రం చూడకుండా ఇదన్నీ చేసినటువంటిది ఆ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం, అదేవిధంగా డైవర్షన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే ఈరోజు నీళ్లు వెళ్తూ ఉన్నాయి అక్కడికి. ఒక్కొక్క కిలోమీటర్ వెళ్ళుకుంటూ రైతులను ఆనందపరచడం, రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ రోజు కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటివి ఇప్పటికి వాళ్ళు చేయకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా అది ఘోరమైనటువంటి వాళ్ళ వివరమే తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక కృత నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి తోటి మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతుందని ఇప్పుడే చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి మీద చేస్తూ ఉన్నారు. ఏంటి సమీక్ష చేస్తూ ఉన్నారు. అసలు వారికి బాగా తెలివైనటువంటి వ్యక్తి, అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు వర్షం వస్తుంటే హిమాయత్ సాగర్ ఫుల్ అయిపోయింది. ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ కోట్లాది మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నిజంగా ఏదైనా జరగడానికి జరిగితే దాని మీద సమీక్ష చేయకుండా ఎట్లా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి వస్తే ఆ ప్రాజెక్ట్ గురించి ఏదైనా ఓ రెండు మాటలు మాట్లాడుకోరు. కానీ నిరంతరము ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పూర్తి స్థాయిలో వెదర్ కండిషన్స్ బట్టి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్స్ కానీ అధికారులకు అక్కడ ఇరిగేషన్ వాళ్ళకి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ మరి 24 hours పనిచేస్తూ ఉన్నారు. ఇది ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాని మీద ఏదో మాట్లాడాలని చెప్పేసి రాద్ధాంతం చేసి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది ఖచ్చితంగా చేస్తున్నాను. నిన్న ఎక్కడో చెరువు గండిపడ్డది. ఆ గండిపడ్డది కాబట్టి అక్కడ డెఫినెట్గా నీళ్లు వరదలాగా వెళ్ళిపోతాయి. ఫ్లడ్స్ వచ్చేసింది కాబట్టి అక్కడ రైతులు చిక్కుకుపోతే హెలికాప్టర్ పంపించేసేసి హెలికాప్టర్ ద్వారా మరి రైతులను ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరికేనే కూర్చోలేదు. నిరంతరం యంగ్స్టర్ ఓపిక ఉంది, తెలివి ఉంది, అనుభవం ఉంది. మోర్ పర్టికులర్ ఏంటిదంటే బీద ప్రజలకు, రైతులకు మేలు చేయాలనే ఇంటెన్షన్ తోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 24 hours గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా క్యాబినెట్ కూడా అందరు మంత్రులు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి. టైం టు టైం వెదర్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఇమీడియట్గా కట్టేసేసి ఆపలేదు కదా. ఇది ఈరోజు వస్తుందని చెప్తున్నారు. 2 రోజులు మొదలైతే మనం చేయలేం కదా. ఎప్పుడో 10 ఏళ్ళ కింద ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా స్టోర్ చేయాలి, ఎక్కడ డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఉండాలి. ఇది అనుకోకుండా జరిగేటువంటి సంఘటన కాబట్టి దీని మీద స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు, కలెక్టర్స్కు టైం టు టైం చాలా క్లియర్గా క్లారిటీ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వారు ఏరియల్ సర్వే కూడా వెళ్తామన్నారు. మరి ఇప్పటికి నేను ఎందుకంటే ఈ మీటింగ్లో ఇక్కడ వినతి పత్రాలు తీసుకుంటున్నాను, నాకు తెలియదు అక్కడ కూడా వెళ్ళి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. 100% పూర్తి స్థాయిలో చేస్తారు. తర్వాత ఇంకొకటి రాబోయేది, ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ కూడా అయినాయి అనేది అందరి అభిప్రాయం ఉంది. ప్రతిపక్షాలు ఈవెన్ స్వపక్షంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా కావాలి అనుకున్నారు. కానీ దానికంటే మొదలు ఏంటంటే ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకున్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారు అభిష్టాయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, దాన్ని మీకు అందరికీ కూడా తెలుసు, మనకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ఓసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేసి కులగణన చేయించేసి అసెంబ్లీలో అంటే చట్టసభలలో బిల్లు పాస్ చేసేసి గవర్నర్ పంపించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించినటువంటి ఇది అందరికీ కూడా మనం తెలిసింది. అదే కాకుండా అది తొందరగా మీరు ఆ బిల్ పాస్ చేసి పంపించండి అని చెప్పేస్తే వాళ్ళు చేయనందుకు ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర వెళ్ళేసేసి ఒక
ఒక 100 మంది ఎంపీలతోటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి బీసీ లీడర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేసేసి అక్కడ ఒక అంటే ధర్నా చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అయినా కూడా అక్కడ స్పందిస్తలేరు. కాబట్టి మరి నేను అనుకుంటాను, నేను చెప్పేటువంటిది కాదు, కానీ ఒక మాట మాత్రం ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ పరంగానో లేకపోతే ఎలక్షన్ తొందరగా కావాల్సి ఉంటుంది, కోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ మొదలు మరి పార్టీ పరంగా కానీ ఏదైనా విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ నిర్ణయాలు తీసుకొని మరి ఆ ఎలక్షన్ కూడా వెళ్తారని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో హంగామా చేసి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరొకటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక కార్యక్రమం నిజంగా నాకు చాలా హ్యాపీయెస్ట్ ఏంటిదంటే ప్రతి నిత్యం కూడా ఒక ఎమ్మెల్యే, ఎంపీ కానీ లేకపోతే ఒక చైర్మన్ కానీ లేకపోతే మంత్రి ఈ స్థాయిలో మరి ఇక్కడ ఈ వినతి పత్రాలు తీసుకొని వీటి మీద స్పందించి మరి ఎవరికైతే వినతి పత్రాలు ఇస్తుందో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా దీన్ని అప్రిషియేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎల్లుండి అసెంబ్లీ